రియాలిటీ ఆ విధంగా లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలల క్రితమే వచ్చింది. రైట్. బీఆర్ఎస్ ప్రధాన పోటీ మీకుంది. రైట్. మినిమం 11-12 సీట్లు రావాలి కదా సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ అంటే స్థానిక అంటే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా కేసీఆర్ ను శత్రువుగా చూసిన ప్రజలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోగలిగారు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు ప్రచారం సోషల్ మీడియాలో వారి ఆర్భాటాలు కొంత ప్రజలు నిజంగానే కేంద్రంలో మళ్ళీ మోడీ 400 సీట్లు వస్తాయి కదా, మరి టీఆర్ఎస్కి వేస్తే అది మరి వృధా తప్ప దానికి లాభం లేదు కదా అనే ఉద్దేశంతో 400 సీట్లు వస్తే నమ్మారు ప్రజలు దాన్ని అంటే ప్రజలు దాన్ని కొంత ఆ మీడియాకు అంటే ప్రచారాన్ని కొంత మైండ్ సెట్ మారడం జరిగింది. దానివల్ల ప్రధాని రాహుల్ గాంధీ కావాలా మోడీ కావాలనే చర్చ జరిగింది. తప్పకుండా మోడీ గారు అటు ఉత్తర రాష్ట్రాల్లో కొంచెం వీక్ అయినా కానీ మన తెలంగాణలో కొంత వారు అంటే వారి దాంట్లో కొంచెం అంటే టీఆర్ఎస్ ఓట్లు అటు డైవర్ట్ కావడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్ లో కూడా చాలా రెస్పెక్టబుల్ ఓట్లు వస్తాయంటారు బీజేపీకి. లేదండి 3వ స్థానంలో ఉంటది. డిపాజిట్ వస్తుందా? డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఎప్పుడు రాలేదు, ఇదివరకు అయితే రాదు. అంటే వ్యక్తిపరంగా సీతారాం నాయక్ గారు మంచి వ్యక్తే, కానీ పార్టీ పరంగా అక్కడ బీజేపీ క్యాడర్ అంత బలంగా లేదు. ప్రజల్లో కూడా బీజేపీ అక్కడ అంత చూసుకుపోలేని పరిస్థితి. అదేవిధంగా అక్కడ వన్ సైడ్ బలరాం నాయక్ గారికి పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ఏ విధంగా అయితే 3 లక్షల మెజార్టీ వచ్చిందో దానికి ఒక 20-30 వేలు తగ్గొచ్చు తప్ప 2.5 లక్షలు తగ్గకుండా బలరాం నాయక్ గారు గెలవబోతున్నారు. నాగేష్ గారు, మీరు ఎట్లా చూస్తారు?